ఎవరున్నారయ్యా నాకు ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకు ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నువ్వున్నావన్న ధైర్యంతోనే బ్రతుకుచున్నాను యేసయ్యా నీవున్నావన్న ధైర్యంతోనే బ్రతుకుచున్నాను యేసయ్యా నాకున్న దిక్కు నువ్వే నా ఆధారం నువ్వే నాకున్న దిక్కు నువ్వే నా ఆధారం నువ్వే ఎవరున్నారయ్యా నాకు ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా సముద్రమును పాయలు చేసి నీ ప్రజలకు మార్గము చూపావు యోర్దానును వెనుకకు నడిపి నీ ప్రజలను ముందుకు నడిపావు ఎర్ర సముద్రమును పాయలు చేసి నీ ప్రజలకు మార్గము చూపావు యోర్దానును వెనుకకు నడిపి నీ ప్రజలను ముందుకు నడిపావు నువ్వున్నావన్న ధైర్యంతోనే బ్రతుకుచున్నాను యేసయ్యా నీవున్నావన్న ధైర్యంతోనే బ్రతుకుచున్నాను యేసయ్యా నాకున్న దిక్కు నువ్వే నా ఆధారం నువ్వే నాకున్న దిక్కు నువ్వే నా ఆధారం నువ్వే ఎవరున్నారయ్యా నాకు ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా ప్రజల కోసమై ఆకాశము తెరచి ఆహారమును ఇచ్చావయ్యా బండను చీల్చి నీటిని పుట్టించి నీ జనులకు దాహము తీర్చావయ్యా నీ ప్రజల కోసమై ఆకాశము తెరచి ఆహారమును ఇచ్చావయ్యా బండను చీల్చి నీటిని పుట్టించి నీ జనులకు దాహము తీర్చావయ్యా
బ్రతుకుచున్నాను యేసయ్యా. నీ ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుచున్నాను యేసయ్యా. నాకున్న దిక్కు నువ్వే, నా ఆధారం నువ్వే. నాకున్న దిక్కు నువ్వే, నా ఆధారం నువ్వే. ఎవరున్నారయ్యా నాకు, ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా? నీవే ముఖమును చాటేస్తే నేనెలా బ్రతుకగలనయ్యా? నా ప్రార్థనలకు బదులివ్వకపోతే ఈ భువిపై నేమనలేనయ్యా. నీవే ముఖమును చాటే మనం నిష్ఫలం కాకుండా ఉండాలంటే మనం ఒకటి నేర్చుకోవాలంట. సత్క్రియలు కూడా చేయాలి, మంచి కార్యాలు కూడా మన జీవితంలో చేయటం నేర్చుకోవాలి. చెడు కార్యాలు ఎన్నో చేసాం, కానీ ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే మంచి కార్యాలు చేయటం నేర్చుకోవాలి. అయితే అవి నేర్చుకుంటే ఏమవుద్దంటే మన జీవితం అర్థం కాదు. అయితే ఎలా చేయాలి? సమయోచితంగా, అవసరాన్ని బట్టి శ్రద్ధగా చేయాలి. ఏదైనా ఒక పని అవసరం వచ్చినప్పుడు, ఒక పనిని చేయమన్నప్పుడు శ్రద్ధగా చేయాలి. ఆ పని చిమ్మమన్నా కూడా దాన్ని చూసి శ్రద్ధగా చిమ్మియాలి. ఆడ చిమ్మడంటే టూడుచుకొని పోయి అర్థం చేసి వెళ్ళిపోకూడదు. మళ్ళా వచ్చి చూస్తే అక్కడ ఏం కనపడకూడదు. అంటే అంత శ్రద్ధగా ఉండాలి మనం చేసిన పని. అంటే మన శ్రద్ధను పెడితే ఆ పని అంత ఫలితం కనిపిస్తుంది. శ్రద్ధ లేకపోతే ఆ పని అలాగే ఉంటుంది. అందుకని దేవుని వాక్యం ఏముంటుందంటే అవసరాన్ని బట్టి, దీన్ని బట్టి సత్క్రియలు మనం చేస్తూనే ఉండాలి. అయితే చేసిన సత్క్రియ ఎలా ఉండాలంటే శ్రద్ధగా చేయాలి. ఎట్లా చేయాలి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేస్తేనే అది దానివల్ల ఫలితం ఉంటుంది. ఒక చదువైనా, ఒక పనైనా, ఒక వ్యాపారం అయినా, లేకుంటే ఒక ఉద్యోగం అయినా శ్రద్ధగా చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అశ్రద్ధగా చేస్తే దాని ఫలము అలాగే ఉంటుంది. కాబట్టి సత్క్రియలు కూడా ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలంట. ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క నామలో క్రియలు, సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఎఫెసీ 4:1 సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే ఎందు ఏం కలిగి ఉండాలి అంటే ఆత్మ కలిగిస్తుంది ఐక్యత, సాతాను కలిగిస్తుంది ఎడబాటు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే నలుగురు కలిసి చేస్తే ఏదైనా కాని పని లేదు. నలుగురు లేకుండా మనం ఒక్కడే పోరాడితే ఏం చేయలేం. కుటుంబంలో నలుగురు అనుకుని ఒక కార్యం చేయాలనుకుంటుంది ఏదైనా చేస్తారు. లేదు ఒకరట పోయి ఒకరట్టని ఒకరట్టంటే ఆ కార్యం భంగం అయిపోతుంది. ఆ కార్యం బాగా జరగదు. కానీ అది అలా చేయాలంటే ఐక్యత ఉండాలి. ఫస్ట్ ఏముండాలి? ఈరోజు సంఘము బలంగా ఉండాలంటే సంఘములో ఐక్యత ఉండాలి. కుటుంబం బలంగా ఉండాలంటే కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఒక ఊరు బలంగా ఉండాలంటే ఆ ఊరిలో ఐకమత్యం ఉండాలి. లేకపోతే
బలంగా ఉండలేదు. కానీ సాతాను ఏం చేస్తాడంటే భంగపరిచేదానికి చూస్తాడు, వేరు చేయడానికి చూస్తాడు. ఎందుకంటే 10 కట్లు నిరవటం కష్టం, ఒక కట్టి నిరవటం సులభం. ఒక 10 కర్రలు కట్టేసి మీ చేతికి ఇస్తే మిమ్మల్ని ఇరవమంటే ఇరుస్తారా? ఒక కర్ర చేతికి ఇచ్చి ఇరవండి అంటే ఇది పట్టణించేస్తాడు. ఎందుకని? ఈజీ అది. అందుకని సాతాను కూడా ఏం చేస్తాడు, మనం ఒకటిగా ఉన్నప్పుడు వేరు చేస్తాడు, ఆ తర్వాత ఒక్కొక్కరిని పాడు చేస్తాడు. అందుకని ఎప్పుడు ఐకమత్యంలోనే ఉండాలా, ఎప్పుడు అటాచ్మెంట్లోనే ఉండాలా. సంఘం అంటే ఏంది? కుర్బులోనే ఉండాలా, ఒకరితో ఒకరు మనం సాంగత్యం చేసుకుంటూనే ఉండాలా, సహవాసంలోనే ఉండాలా. పొరపాటున పక్కకు పోతే తర్వాత మనల్ని సాతాను ఏ విధంగా ప్లాన్ చేసి దెబ్బతీయాలో దెబ్బ చేస్తాడు. అందుకని ఐక్యతని కాపాడుకోవాలా. ఐకమత్యమే మహాబలం. ఎందుకంట సలిసేవలన్నీ కలిసి ఏం చేసినాయంట? బలవంతమైన శ్యామలో. శ్యామ ఎంత అనుకుంటున్నారు? దాన్ని ఎంత జీవి అది? చిన్నది. అవన్నీ కలిపి ఒక బలమైన సర్పాన్ని చంపినాయి అంట. చూసారా? మనం అనుకుంటాము సేవ ఎంతదా అనుకొని, కానీ కలుసుకుంటే ఏమైపోయింది? సర్పమే చచ్చింది దెబ్బకి. మనం కూడా ఐక్యతగా ఉండి చేస్తే ఏదైనా మనము చేయగలుగుతాం. ఇప్పుడు మనం స్వార్థ సభలు పెడుతున్నాం. అందుకని నేను గూడూరులో ఉన్న పాస్టర్లందరినీ పిలిపించి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడాం. ఇది నా ఒక్కడి విషయం కాదు, ఇది మా సంఘం చేసే విషయం కాదు, ఇది పబ్లిక్ మీటింగ్, స్వార్థ సభలో మీరందరూ వచ్చి పాల్గొని మీ అందరి సహకారంతో చేయగలమని చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుకొని ఇలా చేద్దామని చెప్పి మాట్లాడుకొని వెళ్ళారు. కాబట్టి ఎందుకు? ఐక్యతగా ఉంటేనే దాన్ని సక్సెస్ చేయగలుగుతాం. ఒక్కరిగా చేస్తే కొన్ని పనులు చేస్తాం, కొన్ని పనులు చేయలేం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏ పనికైనా మనం ఐక్యతగా ఉండాలా. ఇప్పుడు సంఘంలో మనం ఒక 100 మంది ఉన్నాము, 200 మంది ఉన్నాము, ఒకటిగానే ఉండాలా. ఒకే మాట, ఒకే బాట, ఒకే మనసు, ఒకే భావనగా ఉండాలా. అప్పుడు ఎవరైనా మనం చూసినప్పుడే భయపడతారు. హల్లెలూయా. లేకపోతే వీళ్ళిద్దరికే గొడవ ఉంది, ఆయన కానీ దెబ్బతీస్తే ఈయన ఇదే పోతాడని ఇద్దరిని ఇదని చేస్తాడు. కాబట్టి కొన్ని హెచ్చుతగ్గులు ఉండొచ్చు మనలో, కానీ ఒకటిగానే ఉండాలి మనం. హల్లెలూయా. ఎట్లా ఉండాలా? ఒకటిగానే ఉండాలా. అప్పుడు మన ద్వారా దేవునికి అభిషేకము, దేవుని ఆశీర్వాదము, దేవుని మేళ్ళు ఉంటాయి. తర్వాత మరొక మాట కూడా చూద్దాం. 2 తిమోతి 1:17. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధులకు మనం ఏం చేయాలంట? శ్రద్ధగా ఆతిథ్యం చేయాలంట. ఈరోజు చాలామందికి తెలియని సత్యం ఏంటంటే వాళ్ళు సంపాదించింది వాళ్ళే తిని, వాళ్ళే తాగి, వాళ్ళే పడేసుకోవాలనుకుంటారు. కానీ అది గొప్ప ఆశీర్వాదం కాదు. కానీ దాంట్లో మనం తింటూ మరొకరికి కూడా మనం ఆతిథ్యం చేయగలిగితే ఆశీర్వాదం. అబ్రహాము తెలియకనే తన దగ్గరకు వచ్చిన దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందాడు. ఏం పొందాడు? ఆశీర్వాదం పొందాడు. దేవదూతలు వచ్చారు ఎండవేళ. అయ్యా ఎండ టైంలో వచ్చారు, కొంచెం నీళ్ళు తెస్తాను తాగని అన్నాడు. ఫస్ట్ సరే పో అంటే నీళ్ళు తెచ్చిన నీళ్ళు తాగి ఎట్టపోతారయ్యా, కొంచెం ముద్ద అన్నం తినని అన్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటే కాహా మీరు అట్లా చెట్టు నేను కూర్చుంటే వెంటనే నేను రెడీ చేస్తానని చెప్పి అప్పటికప్పుడే మొత్తం రెడీ చేసి తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు పాత ఏం చేశారు? దీవించేసిపోయారు. మెదడు కల్లా ఒక కుమారుడు మీ చేతిలో ఉంటాడని పోయేశాడు. కానీ అది ఆయన అలా ఆశించి చేయలే, కానీ తెలియక చేసాడు. మనం ఆతిథ్యం చేయాలా, ఎన్న టైంలో మన దగ్గరకు వచ్చారు, అటు పంపించకూడదు, చేయాలని చేశాడు. కానీ ఆశీర్వాదం తెలియకనే వచ్చేసింది. హల్లెలూయా. అయితే ఈరోజు చాలామంది ఆతిథ్యం చేయటం తెలియదు. ఏం చేయటం? మన సహోదరులకు కానీ సేవకులకు కానీ మనకు పూట మంచిగా వారికి భోజనం పెట్టి
వాళ్ళని ఆదరించడం మనకు ఆశీర్వాదం. వారి యొక్క దీవెన మనకు దీవెన. అయితే చాలామందికి ఏం చేయదు, వారు ఎంతైనా తింటారు, ఎంతైనా పడేస్తారు, కానీ వారికి శ్రద్ధగా పెట్టరు. పెట్టినా మనం కాదు కదా తినేదని చెప్పి ఒకళ్ళ అమ్మకలు చేసి పడేస్తారు. అటు చేయకూడదు. ఒకరికి పెట్టేటప్పుడు శ్రద్ధగా చేసి పెట్టాలి. శ్రద్ధగా వాళ్ళు శ్రద్ధగా తృప్తిగా తినిపోవాలి, శ్రద్ధగా చేయాలి. కొంతమంది అటు కాదు, వాళ్ళు తినేసేది మిగిలితే అప్పుడు అడుగు పెడతాడు. అటు పెట్టిన ఆశీర్వాదం ఉండదు. వచ్చిన వారు తినాలి తృప్తిగా, మనకు లేకపోయినా ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి తింటాంగా మనం. ఇప్పుడు మనం పిలిచే ఒకరిని ఫస్ట్ వాళ్ళు శ్రద్ధగా తినిపోవాలి. తర్వాత మనకు లేకపోయినా మనం తక్కువ, మన ఇంట్లోదే కదా, మనకు ఇబ్బంది లేదు, మనల్ని ఎవరు అడగరు కదా, మనం నెక్స్ట్ వీక్లో తెచ్చుకొని తినచ్చు. కానీ కొంతమంది అలా చేయరు. వచ్చిన వారు తక్కువ చేసి వాళ్ళు దీన్ని గమ్ముకుంటారు. అట్లా చేయకూడదు. ఎప్పుడు మనం ఒకరి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎట్ట చేయాలంటే శ్రద్ధగా ఇవ్వాలి. అంటే వాళ్ళని తృప్తిపరిచి పంపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామందికి అది తెలియదు. ఏదో అలా పెడితే తినేసి పోతాడు అనుకుంటారు. అటు పెట్టకూడదు. అటు పెట్టేవంటే పెట్టి కూడా మనకు ఉపయోగం ఉండదు. ఒక పాస్టర్ గారు ఒక ఆయన అడిగేవాడంట పాస్టర్ని, సార్ ఒక పూటన్నా మా ఇంటికి వచ్చి భోజనం చేయకూడదా, ఒక పూటన్నా మా ఇంట్లో అన్నం తినకూడదా, ఏమి మేము లేని వాళ్ళమనే మా ఇంటికి రారా, మా ఇంటికి తినరా అని అడుగుతున్నవాడంట. లేదయ్యా అటు నాకేం లేదు, మీకు ఎందుకు భారం అని నేను రావట్లేదు అంటే, లేదు సార్ ఒక్క రోజన్నా రండి సార్ అని బతిలాడుతుంటే ఒక రోజు వస్తానని చెప్పాడంట. సరే మొత్తం మీద ఆ రోజు వచ్చేసింది. ఇంటికి మధ్యాహ్నం భోజనానికి పోయాడు. సరే అయ్యగారు వచ్చి ఎదురొచ్చి వందనాలు చెప్పాడు, కూర్చొని పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు. అమ్మగారు రాలేదు, వందనాలు చెప్పలేదు. సరే అప్పుడే కొంచెం తేడాగా ఉందిరా ఏదనుకున్నాడు ఆయన. సరే మొత్తం మీద భోజనము ఏర్పాటు చేశారు. ఈయన భోజనం చేస్తున్నాడు, అమ్మగారు బయటికి వెళ్ళిపోయింది, అయ్యగారు పెడుతున్నాడు. అన్ని తెచ్చాడు పెట్టాడు. అయ్యగారు మీకు ఏం కావాలి తీసుకొని పెట్టుకొని తినండి అంటున్నాడు. బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు. దేంద్ర ఏదో జరుగుతుందేడా అనుకొని ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. ఈ లోపల పిల్లోడు వచ్చాడు. పిల్లోడు వచ్చి ఏమంటున్నాడు, చిన్నపిల్లోడు కదని ఒక ముద్ద తీసుకొని చిన్నట ఒక ముద్ద తిను అంటున్నాడు పాస్టర్ గారు. వాడేమనాలా, ఏం పాస్టర్ మా ఇంటికి వచ్చి 10 దిన్నడు తింటున్నామంట, మా అమ్మ మా నాయన్ని అటు తిడతా ఉందంట అడదంట. ఇంకేముంది, ఇంకా ముద్ద లోపలికి పోతే పెట్టు. ఎందుకని అంటే చేసింది ఆయన కోసం, కానీ శ్రద్ధగా పెట్టాలని లేదు, ఇంక లేదు. అప్పుడు అందుకని బయటకు పోయి ఆయనతో గొడవేస్తుంది. పిల్లోడు కదా, ఏది చెప్పాలి చెప్పకూడదు వాళ్ళకి తెలియదు కదా, కప్పటం లేని వాళ్ళు కదా, వచ్చి చెప్పేసినాడు. ఏది పాస్టర్ గారికి. ఇంకా ఆయన ఎడ తింటాడు. సరే ఆడవరకు ముగించుకొని వాళ్ళని పిలిచి మళ్ళీ ప్రార్థన చేసిపోయాడంట. అంటే అట్లా పెట్టకూడదు. నువ్వు గింజైనా పోయి ఇబ్బందిలే, ప్రేమగా చెయ్యి. ఏమంటుంది వాక్యము, భగవానింటే ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు తినుట శ్రేష్టమంటది, మంచిదంట. ప్రేమతో పెట్టింది అది ఆకుకూరైనా శ్రేష్టమే. ప్రేమ లేకుండా నువ్వు ఎద్దు మాంసం అంటే మళ్ళీ అనుకోకండి. అంటే నువ్వు నాన్ వెజ్ పెట్టినా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. కాబట్టి మనం చేసేది ఎడ చేయాలా, ప్రేమతో చేయాలి. కాబట్టి అది ఎట్ట చేయాలంటే శ్రద్ధగా చేయాలంట. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి అబ్రహాము ఆశీర్వాదం పొందారు. ఇంకొంతమంది బైబిల్లో ఆశీర్వాదం పొందారు. గౌరాలని ఒక ఆమె ఉంది, ఆమె కూడా ప్రవక్తకి శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చింది. దేవుడు ఆమెను ఆశీర్వదించే కుమారుని ఇచ్చాడు. ఆమె జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి ఎప్పుడైనా మనం ఆతిథ్యం చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి. మీకు లేనిది పెట్టమని చెప్పడంలో ఉన్న దాంట్లోనే నీట్గా చేసి శుభ్రంగా శ్రద్ధగా పెట్టి పంపించండి. అది మనకి ఆశీర్వాదం. దానివల్ల మనకు దీవెన కలుగుతుంది. తర్వాత చూడండి, ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 13:7. దేవుని వాక్యం బోధించి మీకు నాయకులుగా ఉన్న వారిని గమనించి వారి ప్రవర్తన ఫలం చూసి
వారి విశ్వాసాన్ని శ్రద్ధగా ఏం చేయాలంట? తలంచుకొనుచు విశ్వాసాన్ని అనుసరించాలంట. మనకు దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రవర్తన ఫలం మనం చూడాలా. మంచివాడు అయినప్పుడు ఆయన విశ్వాసాన్ని మనం కూడా అనుసరించి విశ్వాసంగా జీవితంలో నడుచుకోవటం అనేది మనకు ఆశీర్వాదం. అయితే ఇప్పుడు శ్రద్ధ గల వారికి వచ్చే ఆశీర్వాదాలు చెప్తాను. ఒకటి, నిర్గమ 15:26 ఏముంటుందంటే, దేవుని వాక్యం శ్రద్ధగా అయిన వారికి ఏ రోగం రాకుండా కాపాడుతాను అంటాడు. దేవుని వాక్యం శ్రద్ధగా అయిన వాళ్ళకి ఏ రోగం రాకుండా, ఐగుప్తులకు వచ్చిన రోగాలు రాకుండా కాపాడుతాను అంటాడు. తర్వాత నిర్గమకాండం 19:5 ఏముంటుందంటే, శ్రద్ధగా వాళ్ళని నాకు స్వకీయమైన సంపదగా నేను చేసుకుంటాను అంటాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 28:1 ఏముందంటే, ఇందాక మీరు చదివారు, వారిని సమస్త జనుల కంటే హెచ్చగినట్లుగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. తర్వాత ఇక సామెతలు 10:4 చదవండి. బద్ధకంగా పనిచేస్తే దరిద్రుడైపోతాడు, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. తర్వాత 12:24 సామెతల్లోనే. ఇక్కడ మీ తేడా గమనించండి. శ్రద్ధగా మనం కష్టపడి పని చేసుకుంటే రేపు ఎట్టొస్తుంది మన స్థితి? ఏలుబడి చేసేవారిగా మనం స్థితిలో ఉంటాం. సోమరిగా ఉండి శ్రద్ధగా చేయకుండా ఉంటే, మా పాపకు నేను చెప్పిన మాట ఏంటంటే ఇదే, నీవు ఎట్టి పనులు చేసుకునే స్థితిలో ఉండాలనుకుంటే ఆ విధంగానే కష్టపడి, లేదు ఏలుబడి చేసే స్థితిలో నువ్వు ఉండాలి రేపు అనుకుంటే ఆ విధంగా కష్టపడు. నువ్వు కష్టపడే దాన్ని బట్టి రేపు నీ పొజిషన్ నిర్ణయించబడుతుంది. ఈరోజు నువ్వు అలా కష్టపడకుండా టైం వేస్ట్ చేసి తిరిగేసేవనుకో, రేపు బతకడానికి ఏదో ఒక పని చేసుకొని బతకాలా, తప్పదు కదా. మట్టి అయినా మొయ్యాలా, ఏం చేద్దాం? ఏదైనా చెయ్యాలా, ఆకలి కదా, అన్నం కదా, తినాలి కదా, బతకాలి కదా. ఏదో ఒక ఎట్టి పని చేసుకునైనా బతకాలా, బతకద్దా? ఎవరు పెడతారు? ఈరోజు అయితే అమ్మ నాన్న పెడతారు, రేపు ఎవరు పెడతారు? పెడతారా? కాబట్టి అది ఇప్పుడే నిర్ణయించుకోవాలి మనం. ఏమని? ఏలుబడి చేసేవాళ్ళుగా ఉండాలనా, లేకుంటే ఎట్టి పని చేసేవాళ్ళుగా ఉండాలన్నది మనం కష్టపడే కష్టాన్ని బట్టి ఉంటుంది. మనం శ్రద్ధగా కష్టపడితే రేపు ఆ స్థితిని మనం చూస్తాం. లేదు ఎటు పని చేసుకుంటానంటే మాత్రం నువ్వు చదవబలేదు, ఎక్కడంటే ఉన్నా కూడా బతికిపోతాం. భూమి మీద ఉన్నాడు ప్రతి ఒక్కడు బతుకుతాడండి. బతకడంలా ప్రతి ఒక్కడు బతుకుతాడు. కొందరు ఏలుబడి చేస్తా బతుకుతున్నారు, కొందరు ఎట్టి పనులు చేసుకుంటా బతుకుతున్నారు. అయితే మనకేం కావాలి? మనకేం కావాలి? ఎట్టి పని చేసే బతుకు కావాలా, ఏలుబడి చేసే బతుకు కావాలా? అది మనమే నిర్ణయించుకోవాలా, మనమే ఆలోచించుకోవాలా. అది కావాలంటే ఇది కష్టపడాలా. కష్టపడకపోతే రేపు రాదు. రేపు ఏం చేయాలా? ఎటు పని చేసుకోవాలా, తప్పదు. అంటే ఎటు పని అంటే ఏదో ఒక పని చేసుకొని బతకాలని అర్థం, బతకడం కోసం. అంతేకాని కష్టపడ్డామా దాని ఫలితం మళ్ళీ చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడున్న పిల్లలకి పెద్దలకు చెప్తున్నా, ఈరోజు మీ కష్టం రేపు మీ ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు మీ యొక్క సోమరితనం రేపు మీ భవిష్యత్తు యొక్క నష్టం. భవిష్యత్తులో మీకు ఎవరు సహాయం చేయరో, ఎవరికి వాళ్ళు చూసుకుందే అయిపోతుంది. మీరు కష్టపడాలా, దీవించబడాలా. నేను కష్టపడకుండా బతుకుతానంటే అది జరగదు. కాబట్టి కష్టపడే మనం ఆస్వాదించబడాలి. కాబట్టి అందుకని ఏం చేయాలి? శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేస్తావు, అశ్రద్ధగా చేసుకుంటే ఎట్టి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 13:4. సోమరి పాపం ఆశపడుతుంటాడు, అది కొనాలా, ఇది తినాలా, అది చెయ్యాలి, ఇది చేయాలని. ఏం దొరకదు లాస్ట్కి. అదే శ్రద్ధగల వాళ్ళ ప్రాణం అనుకున్నది చేసుకుంటాడు, సాధించుకుంటాడు, తృప్తిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం శ్రద్ధగా పని చేయాలి. చివరి మాట చూడండి, సామెత 21:5. మన ఆలోచన కూడా శ్రద్ధగా ఆలోచించుకోవాలా, అది లాభకరంగా ఉండేట్టుగా చేయాలా. కొంతమంది చించుతూ ఉంటారు రోజంతా, ఏందది ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు పనికిరాదు. అదే అంటాను కదా, సన్నం తిరిగి లేదు, దమ్మిడి ఆదాయం లేదు,
కానీ ఆలోచనలు మాత్రం ఎన్నో చేస్తాం. కానీ ఏం సుఖం? రూపాయి ఆదాయం లేదు. ఎన్ని ఆలోచన చేసినా ఎందుకు? అందుకని నీ ఆలోచనలు కూడా ఏముండాలంట? శ్రద్ధగా చేసుకోవాలా. నీకు ఆలోచనలు కూడా లాభకరంగా ఉండాలి. నువ్వు ఆలోచన చేసి చేసే పని నీకు ఏ విధంగా అయినా సరే లాభం కలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా కలిగించాలంటే నువ్వు చేయక ముందే ఆలోచించుకొని శ్రద్ధగా చేయాలి దాన్ని. అలా చేస్తే అప్పుడు ఏంటి? నీకు నువ్వు ఆలోచించిన ఆలోచన ప్రకారంగా నీకు లాభము కలుగుతుంది. కాబట్టి శ్రద్ధగా పనిచేసే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం చూసాం. వారు ఏ విధంగా ఆస్వాదించబడతారో, ఏ విధంగా దేవుడి చేత దీవించబడతారో, దేవుని కార్యాలు అనుభవిస్తారో దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మన జీవితంలో అశ్రద్ధ అనేది ఉండకూడదు, సోమరితనం అనేది ఉండకూడదు. మనకు శక్తి ఉన్నంత వరకు, ఓపుకున్నంత వరకు కష్టపడాలి. అది నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ఈజీగా బ్రతకాలని నేర్చుకున్నారు. మోసం చేయాలా, ఎవరైనా దగా చేయాలా, నేను ఈజీగా బతికిపోవాలా. అటు ఎన్ని రోజులు బతుకుతాం? ఎంతకాలం నడుస్తుంది బండి? నడవదు. కష్టపడు, రాజాగా బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెవడేం చేయలేడు. అప్పుడు కష్టపడకుండా నువ్వు మోసం, ఈ యొక్క టక్కరతనం నేర్చుకొని ఇలాంటి చేసేవంటే అది కొద్ది కాలం నడుస్తుంది. ఆ తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకని కష్టపడాలా, తెలివితేటలతో ఆలోచించుకొని లాభకరమైన పనులు చేసుకొని సహా నడుచుకొని ముందుకెళ్తే దేవుడు మనల్ని రాబోయే రోజుల్లో ఆశీర్వాదకరంగా ఉంచునుగాక, దీవెనకరంగా చేయనుగాక, శ్రద్ధ గలవారిగా చేయనుగాక, శ్రద్ధగా పనిచేసేవారిని ఆస్వాదించునుగాక, శ్రద్ధగా మాటిన వారిగా చేయనుగాక, సత్క్రియలు శ్రద్ధగా చేసేవారిని చేయనుగాక, ఆతిథ్యం శ్రద్ధగా ఇచ్చేవారిని చేయనుగాక, సేవకుని యొక్క ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచి విశ్వాసం అనుసరించే వారినిగా చేయనుగాక. ప్రార్థన చేసుకో. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడున్నావు అయ్యా. ఏ రీతిగా మేము శ్రద్ధగా నీ సన్నిధిలో నడుచుకోవాలో, నీ సన్నిధిలో జీవించాలో, నీ సన్నిధిలో బ్రతకాలో ఆ దిశగా మేము నడిపించి ఆశీర్వదించి సహాయం చేసుకుని చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.